ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో గౌతమ్, పృథ్వీల మధ్య ఒక సూపర్ డూపర్ సీన్ జరిగింది. అసలు వీళ్ళిద్దరూ హోరాహోరీగా కొట్టుకుంటారనుకుంటే, ఒకళ్ళనొకళ్ళు శుభ్రంగా బుగ్గలు గిల్లుకుంటూ ముద్దులు పెట్టేసుకున్నారు. పైగా "నువ్వు క్యూట్‌గా ఉన్నావంటే నువ్వు క్యూట్‌గా ఉన్నావు" అనడం ఈ నామినేషన్స్‌కి హైలైట్. అయితే రిలీజ్ చేసిన 3 ప్రోమోల్లోనూ ఇది కనిపించకపోవటం నిజంగా అటు గౌతమ్‌కి, ఇటు పృథ్వీకి అన్యాయం అని నాకనిపించింది. జరిగిన విషయం ఏంటంటే, 'పృథ్వీ, గౌతమ్‌లు' చాలా సేపు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నారు. సాధారణంగా ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు. ఏహ్! ఏ అంటూ. కానీ ఫస్ట్ టైమ్ వీళ్ళు పాయింట్ టు పాయింట్ క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చుకోవడమే కాకుండా, అసలు ఇ పో ఆహ్, ప్రతి చిన్న విషయానికి వాళ్ళ మనసులో ఏముంది, వీళ్ళ మనసులో ఏముంది అనే విషయం పైన క్లారిటీ చేసేసుకున్నారు. దాంతో అటు గౌతమ్ ఏమన్నాడంటే, "నువ్వు ఆ రోజు కూడా ఇంత క్యూట్‌గా చెప్పుండుంటే బావుండేది మచ్చా" అని ముద్దు పెట్టుకున్నాడు. అయితే వెంటనే పృథ్వీ గూడా గౌతమ్‌ని ముద్దు పెట్టుకొని, "నువ్వు కూడా క్యూట్‌గానే ఉన్నావు మచ్చా. కానీ నువ్వు ఆ రోజు అరిచేసరికి నేను అరవాల్సొచ్చింది" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇలా ఒకళ్ళనొకళ్ళు బుగ్గలు గిల్లుకోవడం ఏంటో తెలియలేదు గానీ, చూడటానికైతే మాత్రం చాలా బావుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన అన్ని నామినేషన్స్‌లో అంటే ఈ రోజున చాలామంది నామినేట్ చేశారు కదా! అంటే ఫస్ట్ నబీల్ అయ్యాడు. తర్వాత ప్రేరణ అయింది. అందరూ అయ్యారు. వాళ్ళలో పృథ్వీ నామినేషన్స్ బావున్నాయి. ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. అవినాష్‌ని చేసిన కామెడీ గాని, తేజ పృథ్వీని చేసినప్పుడు చేసిన కామెడీ గాని, అలాగే పృథ్వీ, గౌతమ్ మధ్య ఒక డిస్కషన్ గాని చాలా ఎనర్జిటిక్‌గా కొత్తగా అనిపించింది.